ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకో మైక్ ఉందా? దయాకర్ పైకి రా. అందరము కలిసి హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుకొని ముందుకెళ్దాం. దయచేసి అందరూ చప్పట్లతో పాట పాడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా స్తుతి. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా దేవునికి చెదము. అందరం చప్పలతో దేవుని మహిమపరుద్దాం. దయచేసి అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన వాణించగలమా. వరదూతలైన వరదూతలైన వాణించగలనా. పరిశుద్ధ 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 ప్రభువా
వరదూతలైనా వాణించగలనా? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వాణించగలమా? పరిశుద్ధ తనయుడ నరరోధుడ, పరిశుద్ధ తనయుడ పరమరుడ, నరుపమధుగా నిరుపమవల బుద్ధి నిరుపమవల బుద్ధి జగలమా? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వాణించగలమా? పరిశుద్ధ నెక్స్ట్ అయ్యగారు అమ్మగారు కూడా వస్తారు కదా. టేబుల్ అటు సైడ్ వేపిస్తాం, దగ్గర అటు వేపిస్తాం. ఈమె ఇటు నుంచి ఇటు తీసుకురా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వాణింపగలమా? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వాణింపగలవా? పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, నరులను రక్షించ కరుణా సముద్ర, నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర, నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వాణించగలమా? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వాణించగలమా? పరిశుద్ధ మగునాత్మ వరుడాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరుడాత్మ, పరమానంద ప్రేమ భక్తుల కిడుమా? పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వాణింపగలమా? దయచేసి అందరూ లేచి నిలబడండి. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వాణింపగలమా? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వాణింపగలమా?
దయచేసి అందరు కూర్చోండి. దయచేసి అందరు కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మ, వచ్చిన వాళ్ళందరూ పాటలు పాడాలి. పెళ్ళి అయిపోయిన తర్వాత ముచ్చట్లు పెట్టుకోవాలి దయచేసి, ఏమనుకోవద్దు. ఎందుకంటే పరిశుద్ధ వివాహంకి వచ్చినాం కాబట్టి అందరము కలిసి పాటలు పాడుతూ మనం ముందుకెళ్తూ దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దయచేసి అందరు చప్పలు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును. అందరూ కలిసి నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దయచేసి అందరూ చప్పలు కొడుతూ మనం ఆరాధిద్దాం. ఊపిరాగే వరకు
చూస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మెచ్చిన దేవుడే లేడయ్యా. మరోసారి నిన్ను మెచ్చిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి అందరం చెప్తాం హల్లెలూయా. థ్యాంక్ యూ అయ్యగారు. థ్యాంక్ యూ మంచి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము. తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఈ సమయంలో పాస్టరు వీడి అబ్రహం గారు ఒక్క నిమిషం గ్రీటింగ్స్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. గ్రీటింగ్స్. ఇంకో పీసీ రాదు, ఇంకొకటి రాదు. ఇక్కడ ఇట్లా సరిపోతుందా? మీకు డిస్టర్బెన్స్ ఉందా? దయచేసి ఇక్కడ ఒక బట్ట క్లాత్ తీసుకొస్తే మంచిది. బట్ట నేను ఎప్పుడో చెప్పి కూడా 1 hour అయింది. రండి దయచేసి. దైవజనులు అబ్రహం గారు ఒక గ్రీటింగ్స్ ఇవ్వాలని ఇద్దరిని ఉద్దేశించి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి కమలాకర్ వాహిని వివాహముకు వచ్చేసిన మనం అందరం కూడా. ఆమేన్. హల్లెలూయా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సహించి సంతోషించే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ బిడ్డలారా, మరి ఒక వాక్యం చదివి మీకు వినిపించాలని మనవి చేస్తా ఉన్నాను. ఈ సమయంలో ఎంతమంది వివాహానికి వచ్చిన వారు సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా చెప్దామా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉండాలి. ఇది వివాహ మహోత్సవ ఆహ్వానం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ సంతోషించాలి, అందరూ సంతోషంతో ఉండాలని మనవి చేస్తా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యములు పరమగీతములు 3వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట సెలవిస్తుంది. ప్రియ బిడ్డలారా, పరమగీతములు 3వ అధ్యాయము 11వ వచనం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సియోను కుమార్తెలారా వేంచేయడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషం. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఎవరికి సంతోషం అంట? కమలాకర్కు సంతోషం. అంత మాత్రమే కాకుండా బిడ్డ వాహినికి సంతోషం. ఆమేన్. ఇరువురి తల్లిదండ్రులు కూడా సంతోషిస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చిన బంధువులందరూ కూడా సంతోషిస్తున్నారు. కులస్తులు, గ్రామస్తులు, స్నేహితులందరూ కూడా సంతోషం కలుగుతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. మరి తల్లిదండ్రులు ఎన్నో రోజుల ప్రార్థన చేసి ఉన్నారు.
మరి అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు మరి ఎంతో కాలం నుంచి ప్రార్థన చేయడం ద్వారా ఈరోజు ఇక్కడ వేదిక పైన వివాహం జరుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి కమలాకర్ విషయంలో మరి నేను చాలా కాలం నుంచి ఎరుగుదును. మంచి దైవికమైన సుబుద్ధి గల కుమారుడు. ఆమెన్, హల్లెలూయా. మంచి జ్ఞానంగా ఉంది, మంచి నడవడి ఉంది, మంచి పరిశుద్ధత ఉంది, పాటలు బాగా పాడగలడు. ప్రతి వారం కూడా తప్పియకుండా మరి మందిరానికి పోయే అలవాటు ఉంది. ఆమెన్, హల్లెలూయా. ప్రతి వారం ప్రతిరోజు కూడా వాక్యం చదువుతారు వాళ్ళ కుటుంబీకులు. ఆమెన్, హల్లెలూయా. కుటుంబ ప్రార్థన చేసుకుంటుంటారు. ఆమెన్, హల్లెలూయా. ముఖ్యంగా మరి కమలాకర్కు మరి మేనమామ కూతురు. ఆమెన్, హల్లెలూయా. మేనమామ కూతురు దొరకడము అదృష్టం. ఆమెన్, హల్లెలూయా. మరి బంధువులు, సొంత బంధువులు, ఎందుకంటే వాళ్ళ మనస్తత్వాలు వీళ్ళు ఎరుగును, వీళ్ళ మనస్తత్వాలు వాళ్ళు ఎరుగుతారు. కాబట్టి ఇది చాలా ఘనంగా ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే మేము కూడా మేనోళ్ళమే. ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కువ సంతోషం ఉంటుంది, ఎక్కువ ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు ఉంటాయి. ఏమి ఉన్నా లేకున్నా కలపకపోయే మనసు కమలాకర్ది. ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంచి బాబు, ప్రార్థనాపరుడు, మంచి పాటలు పాడగలడు, మంచి ప్రార్థన చేయగలడు. కనుక ఆ స్థానిక సంఘంలో మరి దైవజనుడు ఆ రీతిగా పెంచి ఉన్నారు. అప్పుడప్పుడు మా దగ్గర కూడా వస్తుంటారు. కాబట్టి ఆయన యొక్క స్వభావం, వాళ్ళ కుటుంబ యొక్క స్వభావం నేను ఎరుగుదును. కాబట్టి కొన్ని శుభవచనాలు పలికరికి దేవుడు నాకు తరుణం ఇచ్చిన విధానం బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ఒకసారి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమటువంటి దేవా, దయా కనికరం గల మా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జగత్తు పునాది వేయబడక మునిపే నీ ప్రియ కుమారులు నా తండ్రి, నాయన మా తండ్రి, వధువును మీరు సిద్ధపరిచేందుకే మీకు వందనాలు. ఈరోజు జతపరుస్తున్న విధాని కొరకు నీకు వందనాలు. అభిషేక్తులను నాయన దైవజనులందరినీ నడిపించిన దేవా నీకు వందనాలు. ఇరువురు తల్లిదండ్రులను బట్టి నీకు వందనాలు. కుటుంబాన్ని బట్టి, బల్గమ్మని బట్టి, తోబుట్టువులు బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. ఇదిగో తండ్రి, కానా ఊర్లో వివాహానికి హాజరైన దేవా, మీరే ఇక్కడ వచ్చి ఉన్నందుకే మీకు వందనాలయ్యా. మీరే వివాహము జరిపించి బిడ్డలు నిండారుగా దీవించి మహిమ పొందుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ప్రార్థించి అడిగి పొందుకుంటున్నారు మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. సమయం ఇచ్చే మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. దేవి నామను స్తోత్రము. దైవజనులు మరి జీవరత్నమయ్య గారు, పాస్టర్ జీవరత్నమయ్య గారు ఆ వేదిక మీకు రావాలని కోరుతూ ఉన్నాం. దయచేసి రండి. ఇది ప్రోగ్రామ్ సెట్ చేసినాం మేము. ఎవరు ఏది చేయమన్నారో ఇలా రాసినాము, అదే వేయండి దయచేసి. ఎందుకంటే సమయం చాలా గతించిపోతుంది ప్రసంగాలు చేస్తే. కాబట్టి ఎవరెవరు ఏం చేయాలో ఇక్కడ ప్రోగ్రామ్ సెట్ తయారు చేసినాం. ఇప్పుడు అదేవిధంగా గ్రీటింగ్స్ పాస్టర్ జీవన్ గారు ముందుకు వచ్చి 2 మాటలు ఆ గ్రీటింగ్స్ ఇవ్వాలని కోరుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియపరుస్తా ఉన్నా. మరి ఎన్నో దినముల నుంచి మరి ప్రార్థనలో కనిపెడతా ఉన్నప్పుడు, ప్రభు సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఏ దినమున మరి అట్టి ప్రార్థనకు దేవుడు తగినటువంటి ప్రతిఫలము దయచేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వివాహం నిమిత్తమై ఎన్నో దినములుగా మరి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మరి కమలాకర్ నిమిత్తమై ఏ కుమార్తెనైతే మీరు సిద్ధపరిచారు, ఏ కుమార్తెనైతే మీరు ఏర్పాటు చేశారు, ఏ కుమార్తెనైతే సహకారిగా మీరు నియమించారు, బయలుపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ప్రభు ఈ దినమున ప్రార్థనలన్నీ కూడా విని అంగీకరించి ఈ దినమున వివాహ కార్యక్రమాన్ని జరపడానికి కృప చూపినందుకు ముందుగా ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఒక మాట నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. కమలాకరణ విశ్వాసంలో, ప్రార్థనలో పట్టుదల కలిగి ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. అదే రీతిగా మరి ప్రతి పరిచర్య విషయంలో, పాటలు పాడడంలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, మరి ఇంకా యవనస్తుల కుటుంబంలో కావచ్చు, ప్రతి విషయంలో మరి అన్నగారు ముందుకు నడుస్తూ ఉన్నారు. మరి అదే రీతిగా మరి సాటి అయిన సహకారి గనుక మరి ఇంకా అన్నగారిని ప్రోత్సహిస్తూ అన్నగారితో పాటు తను కూడా మరి ప్రభు పరిచర్యలో ముందుకు కొనసాగాల్సిందిగా ప్రభు పక్షమున ఈ వేదిక తరపున వారిని కోరుతా ఉన్నాను. ఈ కొద్ది మాటలు ముగిస్తూ అయ్యగారికి అప్పగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ జీవనయ్య గారు. దేవి నామనకు స్తోత్రములు. ఇక్కడ వాహిని వివాహ చేసుకున్నటువంటి పెళ్లి కూతురు షారాజ్పేట సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ షారాజ్పేట సంఘంలో వాక్యము మరియు సండే స్కూల్ నుంచి కూడా మంచి దేవుని వాక్యంలో పుట్టి పెరిగినటువంటి అమ్మాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నా నేనే అక్కడ చిన్నప్పటి నుంచి కూడా నేనే అక్కడ సేవ చేస్తున్నా కాబట్టి మంచి భక్తిగా కలిగినటువంటి బిడ్డ. ఫ్యామిలీ అట్లా కూడా పెంచింది. మాకు కూడా ఆ విషయంలో ఆమె బయలుదేరుతున్నప్పుడు నాకే బాధ అనిపించింది. కాబట్టి మంచి బిడ్డ. తల్లిదండ్రులు కూడా మంచి చక్కగా మందిరానికి, వాళ్ళ ఫ్యామిలీ అన్నీ కూడా చక్కగా మందిరానికి వస్తారు. అందరిని బట్టి సంతోషిస్తున్నా. ఆ బిడ్డను మరి ఎందుకు ఈ విధంగా చెప్తున్నా అంటే చాలా మంచి వాక్యములో, పాటలలో కానీ ముందుండి నడిపించే గుణం కలిగినటువంటి ఆ బిడ్డ. ఆ విషయంలో నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. ఇప్పుడు వివాహ సందేశము కొంచెం టైం అడిగిండు వాళ్ళ చిన్న డాడీ. సందేశం రెవరెండు మరి పాస్టర్ శ్రీనివాసయ్య గారు కొన్ని నిమిషాలు దేవుని సందేశాన్ని ఇస్తారు. తర్వాత ఓకే, దేవి నామానికి స్తోత్రం. ఈ వివాహ మహోత్సవానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు, సీనియర్ దైవజనులు, అలాగే తోటి దైవజనులైనటువంటి వారికి క్రీస్తు పేరిట శుభాలు. ప్రాముఖ్యంగా కమలాకర్ వాహిని నూతన వధువరులు మరి వివాహం కొరకు సిద్ధపడి చక్కగా ముస్తాబై వచ్చారు. మరి కొన్ని నిమిషాల్లో సేవకులు, దైవజనులు వివాహం జరిగిస్తారు గనక వివాహానికంటే ముందు కొన్ని మాటలు మరి వారు వివాహములోకి, ఒక నూతనమైనటువంటి వివాహ వ్యవస్థలోకి వారు ప్రవేశిస్తూ ఉన్నారు కనుక ప్రాముఖ్యమైనటువంటి కొన్ని సూచనలు వారికి అవసరం. ఎందుకంటే ప్రియులరా, వివాహము వెనకటికి ఒక సామెత ఉంటుంది కదా, ఏంటది? సముద్రాన్నైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఏదలేము. మరి అలాంటప్పుడు ఈ చిన్న పిల్లలు ఒక రకంగా చూస్తే అప్పుడే 25 ఆ వయసులో ఉన్న పిల్లలు సముద్రాన్నైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేనన్నప్పుడు మరి ఈ పిల్లల్ని మనము ఆ మహాఘట్టంలోనికి అడుగెట్టే విధంగా వాళ్ళని మనము వివాహం చేస్తూ ఉన్నాం. అలాంటప్పుడు వారికి కొన్ని దైవికమైనటువంటి సూచనలు, సలహాలు తప్పకుండా ఇవ్వాలి. బైబిల్లో నుండి దేవుడు చెప్పినటువంటి మాటలు మనము వారికి కొన్ని సూచనలుగా ఇద్దాం. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇదిగో ఈరోజు మరి చెరిపెల్లి వారి పరిశుద్ధ వివాహ ఆహ్వానాన్ని అందుకొని దైవజనులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఈ పరిశుద్ధ వివాహానికి హాజరై ఉన్నారు. ఇదిగో మరి నూతన వధువరులు కూడా ఈ పరిశుద్ధ వివాహములో జతపరచబడడానికి సిద్ధపడి వేచేస్తూ ఉండగా మీ దీవెన ఆశీర్వాదాలు నూతన వధువరులకు దయచేయమని, ఇదిగో నాయన మీ విలువైనటువంటి మాటలు వారిరువురు కూడా ఈ యొక్క వివాహ వేదిక నుండి వారి జీవితంలో చివరి క్షణము వరకు ఈ మాటలను వారు పాటిస్తూ వారి జీవితాలని సరిచేసుకుంటూ మీకు లోబడి బ్రతికేటువంటి ధన్యత ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని వేడుకుంటూ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి దైవజనులందరికీ మరి వందనాలు. ఈ వివాహానికి వచ్చినటువంటి మీకందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాలు, వందనాలు తెలియజేస్తూ
మళ్ళీ పెళ్లి కుమారుని తల్లిదండ్రుల కుటుంబానికి, అలాగే పెళ్లి కుమార్తె తల్లిదండ్రుల కుటుంబానికి మరి క్రీస్తు పేరిట శుభాలు, వందనాలు తెలియజేస్తూ ప్రియులరా కొద్ది నిమిషాలు ప్రాముఖ్యంగా దేవుని యొక్క మాటలు ఏమండి మనము వారికి వినిపించాలి. దయచేసి ఎవ్వరు కూడా మాట్లాడకూడదు. ఒక 10-15 నిమిషాల్లో వారికి మనం ఇవ్వాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన సూచనలు, సలహాలు ఇచ్చి ఆ తర్వాత దైవజనులకి సమయం ఇవ్వబడుతుంది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వారికి ఒక ప్రశ్న. వివాహం అయిన వారు ఉన్నారు, వివాహం కాని వారు కూడా. తమ్ముడు కొంచెం లైట్స్ ఏమైనా వారు ఎవరు నాకు కనబడట్లేదు. ఇది మధ్యలో ఒకటి ఆఫ్ చేయరా, 3 ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి వారు వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే వివాహం కాని వాళ్ళు కూడా ఉన్నారు అనుకుంటున్నాను. మీరు వివాహం ఎందుకు చేసుకున్న వాళ్ళని అడుగుతున్నాను. వివాహం ఎందుకు చేసుకున్నారో ఒక్కసారి చెప్తారండి ఎవరైనా? మీరు పెళ్ళి ఎందుకు చేసుకున్నారు అని అంటే రీజన్ ఏం చెప్తారు? చాలామంది చెప్పే కారణం ఏంటంటే పెళ్ళి ఎందుకు చేసుకున్నారంటే అందరు చేసుకున్నారు, మేము చేసుకున్నాం అంటారు. అంతేనా? అందరు చేసుకుంటున్నారు కదా, మేము కూడా చేసుకున్నాం. అలాగే మా తల్లిదండ్రులు మాకు పెళ్లి చేశారు కనుక మేము పెళ్లి చేసుకున్నాం. కానీ ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ పెళ్ళికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రత్యేకత ఉంది. బైబిల్లో ముఖ్యంగా కమలాకర్ కొన్ని సూచనలు కంపల్సరీ నువ్వు చూడాలి నాన్న, వినాలి కూడా, జాగ్రత్తగా ఆ మాటలని నువ్వు అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము సామెతల గ్రంథంలో మనం చూద్దాం. సామెతల గ్రంథము  ఇప్పుడు వారిద్దరు కూడా నూతన వధువరులుగా మన ముందున్నారు. ఆ తర్వాత మరి మ్యారేజ్ రిజిస్టర్ గారు వారు వివాహం చేసిన తర్వాత వాళ్ళిద్దరు ఏమవుతారండి? భార్యాభర్తలుగా ఆశీర్వదించబడతారు. అయితే ఇక్కడ కమలాకర్ ఒక మంచి మాట దేవుడు ఇక్కడ రాయించాడు. 18వ అధ్యాయము 22వ వచనము. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. కమలాకర్ వాక్యంలో ఏమనుంది? భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. అంటే ఇప్పుడు కమలాకరు యెహోవా అనుగ్రహము నిండా ఆయనకు ఆ వైఫై లాగా ఉంది. ఇప్పుడు ఆయన చుట్టూ వైఫై ఎలాగైతే ఉంటుందో ఆయన చుట్టూ దేవుని యొక్క ఏమండి అనుగ్రహము ఇప్పుడు ఆయనకు అలా ఉంది. ఎందుకంటే భార్య మరికొద్ది నిమిషాల్లో తనకొక భార్య తన జీవితంలోకి రాబోతుంది. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి, నేను ఒక చిన్న మాట చెప్తాను. అయితే ఒక కొత్తగా పెళ్ళైనటువంటి ఒక పాస్టర్ ఉన్నాడట. ఇలాగే ఒక మ్యారేజ్కి వచ్చాడు ఆ పాస్టర్. ఆ పాస్టర్ గారికి మరి పెళ్లి సందేశంలో వాక్య పఠనం ఉంటుంది కదండి, వాక్యం చదువుమని ఒక అధ్యాయం ఇస్తారు, ఒక రెఫరెన్స్ ఇస్తారు. అలాగే కొత్తగా పెళ్ళైనటువంటి ఒక పాస్టర్ గారికి అవకాశం వచ్చింది, పెళ్లిలో వాక్య పఠనం చేసే అవకాశం వచ్చింది. ఈ వాక్యము చెబితే ఆ పాస్టర్ గారు నిలబడి చదువుతున్నాడట. ఏమని? భార్య దొరికిన వానికి తేలు దొరికెను అని చదువుతున్నాడట. అదేంటి? అది కాదు బాబు, ఒకసారి కరెక్ట్ పాస్టర్ గారు కరెక్ట్ చూడండి అంటే, లేదండి భార్య దొరికిన వానికి తేలు దొరికెను అన్నాడట. తేలా మేలా? అది తేలు. తేలా కాదు, మేలు. అంటే ఏంది జీవన్? మేలు. కానీ ఇప్పుడు జీవన్ కూడా కొత్తగా పెళ్ళయింది అనుకుంటా. ఓకే, అయితే ఒక 6 నెలలు గడిచిపోయేసరికి ఆయన ఎలా అయిపోయిందంటే వివాహ పరిస్థితి మేలు కాదు కదా, తేలులాగా అయిపోయింది. తేలు కుడితే ఎలా ఉంటుందండి? మంట. అయితే ఇక్కడ అయితే పెళ్ళైనప్పుడు అతన్ని అడిగితే ఏమన్నాడంటే, బ్రదర్ మీ వైవాహిక జీవితం ఎలా ఉందంటే, ఆయన అన్నాడట, బ్రదర్ నా వైవాహిక జీవితము పరమగీతాల్లాగా ఉంది అన్నాడట. పరమగీతాలు అంటే ఎలా ఉంటుంది? చాలా ప్రేమ, అనురాగము, ఆప్యాయత, చాలా లవ్ ఉంటుంది పరమగీతాల్లో. ఆ తర్వాత ఒక 3-4 నెలలకు అడిగితే ఏమన్నాడట, అప్పుడే బ్రదర్ ఎలా ఉంది మీ వైవాహిక జీవితం అంటే, బ్రదర్ ఇప్పుడిప్పుడే విలాప వాక్యాలు స్టార్ట్ అయినాయి అన్నాడట. ఏంటి విలాప వాక్యాలు అంటే? విలాప వాక్యం అంతా విలపించడం, ఇక బాధ, దుఃఖం. ఆ తర్వాత ఒక 6 నెలలు, సంవత్సరం అడిగితే బ్రదర్ మీ వైవాహిక జీవితం ఎలా ఉంది అంటే ఏమన్నాడట,
వ్యర్థము వ్యర్థము, సూర్యుని కింద ఉన్న సమస్తము వ్యర్థము అన్నాడట. అంటే ప్రసంగి గ్రంథంలాగా ఉంది ఈరోజు నా లైఫ్ అన్నాడు. అంటే పెళ్ళి అనేది భార్య భర్తకు లోబడి ఉంటే మేలుకరంగా ఉంటుంది, భర్తకు లోబడకుండా ఉంటే తేలుగుట్టినట్టుగానే ఉంటుంది లైఫ్ అంతా. ఇక్కడ ఉన్నారనుకుంటా బాధితులు, ఉన్నారా? బాధితులు చాలామంది ఉంటారులేండి, ఎందుకంటే నాకు కూడా పెళ్ళయింది కదా. కాబట్టి భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అతడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. భార్య ఎప్పుడూ మేలుకరంగా ఉంటుంది అని అంటే భర్తకు లోబడి ఉన్నప్పుడు ఆ భర్తకి అది దేవుని యొక్క అనుగ్రహంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుడు నీకు నిజంగా ఒక మంచి సుబుద్ధి గల కుమార్తెను నీ జీవితంలో భార్యగా అనుగ్రహిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రియులారా, మరి ఇక్కడ మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆదాము అవ్వలను జతపరిచినప్పుడు ఆదాముకు చెప్పినటువంటి మాట ఏంటిది? కమలాకర్, ఇదిగో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వాడికి సాటి అయిన సహాయము అన్నాడు. సాటి అయిన సహాయము ఏమండి? సాటి అయిన సహాయం అంటే అర్థం ఏంటండి? చాలామంది ఏమనుకుంటారంటే భార్య అంటే సహాయం ఎలా ఉంటుందంటే భార్య ఇంట్లో ఉండాలి, వంట చేసి పెట్టాలి, బట్టలు ఐరన్ చేసి పెట్టాలి, బట్టలు ఉతకాలి, ఇంటి పనులన్నీ చేయాలి, భర్త రాగానే కాఫీయో టీయో ఇవ్వాలి, భోజనం పెట్టాలి, ఇదే సాటి అయిన సహాయము అనుకుంటున్నారు. అవునా? ఇదా భార్య సాటి అయిన సహాయం అంటే? ఇంట్లో ఉండి బట్టలు ఉతకడము, వంట చేసి పెట్టడం అండి. ఒకవేళ అదే నిజం అనుకుంటే ఆ రోజు ఆదాముకి బట్టలు ఉతకాల్సిన అవసరం ఉందా? భార్య అంటే ఇంట్లో బట్టలు ఉతకాలి, వంట చేయాలి, అవసరాలు తీర్చాలి అనుకుంటే ఆదాముకి ఆ రోజు బట్టల అవసరత ఉందా? బట్టలు ఉతకాల్సిన అవసరం ఉందా? అవ్వ లేదు. భోజనం వండాల్సిన అవసరం ఉందా? భోజనం వండారా? అవ్వ వండిందా ఎప్పుడైనా? వండలేదు. మరి ఏంటి సాటి అయిన సహాయం అంటే ఏంటి? అంటే సాటి అయిన సహకారి అంటే ఇంకెవ్వరూ చేయలేరండి. తల్లి కానీ చెల్లి కానీ బంధువులు కానీ ఎవ్వరూ కూడా చేయలేనిది నీకు భార్యగా వస్తున్నటువంటి స్త్రీ మాత్రమే చేసేటువంటి సహాయం, అది సాటి అయిన సహాయం. అప్పటికి ఆదాము ఏ పనిలో ఉన్నాడు? అప్పటికి ఆదాము ఏ ఉద్యోగం చేస్తున్నాడండి? ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవజాతికి పేర్లు పెడుతూ దేవుడు అప్పగించినటువంటి పని బాధ్యత కలిగి ఆయన ఉంటున్నటువంటి ఆ సమయంలో స్త్రీని సాటి అయిన సహాయముగా ఆదాముకి జతపరిచాడు. అనగా దేవుని పనిలో ఉన్నటువంటి పురుషునికి జతగా వచ్చి సాటి అయిన తన వంతు సహాయము, సేవలో, కుటుంబములో నిత్యము కూడా తను నీకు సహకారిగా ఉంటుంది. మంచి సాక్ష్యం చెప్పారు అబ్రహాం గారు కమలాకర్ గురించి. చక్కగా చర్చికి వెళ్తాడు, క్రమం తప్పకుండా చర్చికి వెళ్తాడు, చక్కగా పాటలు పాడతాడు, మంచి భక్తి కలిగిన భయం కలిగినటువంటి కుమారుడు అని చెప్పేసి కమలాకర్ గారి గురించి మనం విన్నాం మంచి మాటలు. అలాగే ఈరోజు అంత మంచి భక్తి కలిగినటువంటి కుమారునికి ఒక మంచి దేవుడు అనుగ్రహము, ఒక మేలును, భార్య దొరికిన వానికి మేలు దొరికెను అంటే ఒక మేలు తన జీవితంలో దేవుడు దయచేస్తూ ఉన్నాడు. కనుక మరి కమలాకర్ ఈ రోజు నుంచి తన వైవాహిక జీవితంలో చక్కగా భార్యను ప్రేమిస్తూ, ఏమండి భార్యాభర్తలకి ఒక ధర్మం ఉంది తెలుసా బైబిల్లో? ఒక మాట, ఎందుకంటే ఇప్పుడు వీరు భార్యాభర్తలు కాబోతున్నారు గనుక దేవుడు చెప్పిన ధర్మం, భార్యాభర్తల ధర్మం ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. ఆ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 3వ వచనము. ఏమండి? భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. ఎంత మంచి మాట అండి. అని అమ్మా ఇక్కడ వింటున్నారా? వివాహమైనటువంటి వారు, భార్యలు, భర్తలు, భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మాలు, అంటే భర్తకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, భార్యకు కొన్ని ధర్మాలు ఉన్నాయి.
కమలాకర్, భర్తగా నీకు కొన్ని ధర్మాలు ఇచ్చాడు దేవుడు. అలాగే భార్యగా స్త్రీకి కూడా, వాహినికి కూడా కొన్ని ధర్మాలు ఇచ్చాడు. అయితే ఎప్పుడైతే ఈరోజు భార్య భర్త వారి వారి ధర్మాలు పాటిస్తారో, వారి వారి ధర్మాలు అనుసరిస్తారో, అసలు ఆ కాపురంలో సమస్యలే ఉండవండి. ఇక్కడ భార్యాభర్తల మధ్య సమస్యలు ఎక్కడొస్తాయో తెలుసండి. భర్త అంటాడు, ఏమంటాడు, నేను పురుషుణ్ణి, నేను భర్తని, నువ్వు స్త్రీవి, నువ్వు భార్యవి, నువ్వు నాకు లోబడాలి అంటాడు. ఇక భార్య ఏమనుకుంటుంది, ఇక పెళ్ళైతే కానీ నిన్ను ఎలా నా చుట్టూ తిప్పుకోవాలని భార్య అనుకుంటుంది. అంటే ఇలా ఏమవుతుంది అంటే నేనే నిన్ను డామినేట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశం పురుషునిలో ఉన్నప్పుడు అది సమస్య అవుతుంది. అలాగే భార్యగా కూడా నేను నిన్ను ఆ గ్రిప్పులో పెట్టుకోవాలి, ఏదో అంటారు కదండి, కొంగున ముడేసుకున్నది అంటారు చూస్తారా, కొంగును కట్టుకొని తిప్పుతుంది అంటారు. అంటే ఎప్పుడైతే స్త్రీలు భర్తను కొంగును కట్టుకోవాలి, తన వెంటే తిరగాలి అనుకుంటారో, నా డామినేషనే ఉండాలి అనుకుంటారో, అప్పుడు కూడా సమస్యలు వస్తాయి. అందుకే భార్య భర్తలు వారి వారి ధర్మములను అనుసరించాలి. ఆ ధర్మాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ధర్మాన్ని తప్పకుండా పాటించాలి. దేవుడు ఏం ధర్మం ఇచ్చాడు భర్తకి, దేవుడు ఏం ధర్మం ఇచ్చాడు భార్యకి? ఏమండి, ఒక మంచి మాట ఎఫ్ఎస్సీలోకి రాసినటువంటి పత్రికలో ఉంటుంది కదా. ఎఫ్ఎస్సీలోకి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషునికి లోబడి ఉండండి. కమలాకర్ అనుకుంటున్నాడు, ఇప్పటిదాకా నాకే చెప్తున్నాడు, మరి అమ్మాయికి ఏం చెప్పట్లేదు అనుకుంటున్నా. కమలాకర్ అమ్మాయి కూడా ఏమంటున్నాడు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి లోబడి ఉండండి. వాహిని, ఇప్పుడు నీకు కాబోయే భర్త కమలాకర్ నువ్వు ఎలా ఉండాలన్నా తన విషయంలో క్రీస్తుకు ఏ విధంగా లోబడుతున్నావో నీ భర్తకు కూడా అలా లోబడాలట. ఇలా భార్యలందరూ భర్తలకు లోబడితే సమస్య ఎక్కడ వస్తుందండి? చాలామంది ఏమంటారు, మీకు తెలియదు పాస్టర్ గారు, ఆయన ఎలాంటివాడో మీకు తెలియదు. ఆయన ఎలాంటి వాడైనా నీ డ్యూటీ ఏంటంటే, నీ ధర్మం ఏంటంటే లోబడాలి. అయితే మంచివాడైతేనే లోబడతావా? మంచివాడు కాకపోతే లోబడకూడదా? మంచివాడైనా ఎలాంటి వాడైనా భర్తకు లోబడాల్సినటువంటి బాధ్యత భార్యకి ఇచ్చాడు, అది ధర్మం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. అయితే క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యి ఉన్నాడు. ఇప్పుడు వాహినికి కమలాకర్ ఏంటట, శిరస్సు. అంటే ఇప్పుడు హెడ్ అంతా, ఓన్లీ బాడీ మాత్రమే వాహినిది. ఈ తల అంటే ఆలోచన విధానం అంతా కూడా కమలాకర్దే ఉండాలి. చాలామంది అంటారు, భర్తలు ఏమంటారు, నీకేం తెలియదు, నువ్వుకో, నేను మాట్లాడతా. నీకు ఎంత తెలిసినా ఒక సమాజంలో భర్త మాటకు మనం విలువివ్వాలి స్త్రీగా, అది ధర్మం. అందుకే ఏమంటున్నాడు, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు. అంటే నీ భర్త నీకు శిరస్సు. ఏమండి, తలకాయ లేనిది ఏమైనా విలువ ఉంటుందండి బాడీకి? ఈ తలకాయ లేదనుకోండి, ఈ తలకాయ లేకుండా ఉంటే, తల లేకుండా ఉంటే ఈ బాడీకి ఏమైనా వాల్యూ ఉంటుందా? అంటే స్త్రీకి భర్త ఎలాంటి వాడు అంటే తల లాంటి వాడు. తల ఉంటేనే భార్యకి గౌరవం, అంటే భర్త ఉంటేనే ఈ సమాజంలో స్త్రీకి ఒక గౌరవం ఉంటుంది. అందుకే ఇక్కడ క్రీస్తుకు ఎలాగైతే లోబడుతున్నావో నీ భర్తకు అలా లోబడాలి అంటూ, ఆ తర్వాత 24 వచనం, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడి ఉండాలి. చూసారా, అంటే నిజంగా ఈ వివాహ బంధం, వివాహ వ్యవస్థ ఎంత గొప్పది అని అంటే బైబిల్లో సంఘానికి క్రీస్తుకు పోల్చాడండి. సంఘమేమో భర్త అయితే, వరుడైతే, క్రీస్తేమో వరుడు, భర్త అయితే సంఘము వధువుగా, భార్యగా పోలుస్తూ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడి ఉండాలి. అయితే ఇప్పుడు స్త్రీ వాహిని ఏం చేయాలి? కమలాకర్కి లోబడి ఉండాలి అంటున్నాడు. తర్వాత పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. పురుషులు ఏం చేయాలి? భార్యలను ప్రేమించాలి, ఎలాంటిదైనా ప్రేమించాలి.
ఏమండి? ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా భర్తలు ఏం చేయాలట? భార్యలను ప్రేమించాలి, భార్యలేమో భర్తలకి లోబడి ఉండాలి. ఈ రెండు ధర్మాలు గనక భార్యాభర్తలు ఇద్దరూ పాటిస్తే, భార్య భర్తకు లోబడడం, భర్త భార్యను ప్రేమించడం అనేది జరుగుతూ వారి జీవితకాలం అంతా ఈ ధర్మాన్ని వారు అనుసరిస్తే గనక ఇక సమస్యలు వస్తాయా? భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయా? భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయా? రానే రావు. కాబట్టి వాహిని అలాగే కమలాకర్, మీ జీవితాంతం కూడా భర్తగా నీ ధర్మం ఏంటంటే నీ భార్యను ప్రేమించాలి. ఎందుకంటే నీ శరీరాన్ని, నీ సొంత శరీరాన్ని నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో నీ భార్యను కూడా అంతే ప్రేమించాలి అంటున్నాడు. వాహిని కూడా నీ సొంత దేహాన్ని నువ్వు ఎలా అయితే ఇష్టపడతావో, ప్రేమిస్తావో నీ భర్తను కూడా అలాగే ఇష్టపడాలి అంటున్నాడు. కనుక మీరిద్దరూ భార్య భర్తలుగా ఈ రోజు నుంచి మీ జీవిత కాలము చివరి వరకు కూడా మీ మధ్య ప్రేమ, లోబాటు కలిగి ఉండి దేవునికి మహిమకరంగా మీరు బ్రతకాలి. మీ మధ్య క్రీస్తు అనేటువంటి ఒక బంధంతో మీరు బంధించబడాలి. దేవుని వాక్యము నిత్యము మీ జీవితంలో ఉంటే కనుక ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఒకసారి మనందరికీ తెలుసు కదా, ప్రతి పెళ్లి ప్రసంగంలో కానాను పెళ్ళిని గురించి జ్ఞాపకం చేయకుండా ప్రసంగం ఉంటుందా? సునీల్ గారు, మీరు చాలా పెళ్ళిళ్ళకి అటెండ్ అవుతూ ఉంటారు. కానాను పెళ్ళికి ప్రసంగం అంటే ఆ పెళ్లి ప్రస్తావన లేకుండా ఏ ప్రసంగం ఉండదు. జస్ట్ ఒక చిన్న మాట చెప్తాను. కానాను పెళ్లిలో జరిగింది ఏంటంటే యేసు వచ్చాడు, అవునా? యేసు ఉన్నాడు. యేసు వచ్చిన తర్వాత అక్కడ ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. అసలు ద్రాక్షరసం అయిపోయింది అంటే పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ఏమన్నా ఈరోజు వండినటువంటి భోజనాలు అయిపోతే ఎలా ఉంటుందండి? పెళ్ళికి వచ్చిన వాళ్ళకి అందరికీ భోజనాలు సరిపోకుండా మధ్యలోనే అయిపోయింది అనుకోండి, ఆ బయటికి వెళ్ళిన తర్వాత ఏమని చెప్పుకుంటారు? ఏం పెళ్ళండి, అసలు ఎవరికి కూడా సరిగా భోజనాలే లేవు. భోజనాలు పక్కన పెట్టండి, కరెక్ట్గా మటనో చికెనో వేయకపోతే ఏమంటారు తెలుసా? అసలు ఏం వేసారంటే మటన్ వేయలేదు, అసలు చికెన్ వేయలేదు, ఏం పెళ్ళి చేశారు వాళ్ళు అంటే. పెళ్ళిలో విందుకు సంబంధించిన భోజనం అయిపోతే పెళ్ళి ఫెయిల్ అయినట్టుగానే మాట్లాడతారు బయట. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు అంతా కూడా పెళ్ళి అక్కడ ఎవరైతే యజమాని ఉంటాడో, ఆ పెళ్లి పెద్దలు ఉంటారో వాళ్ళు చాలా కంగారు పడిపోతున్నారు. ఎలా ద్రాక్షరసం అయిపోయింది, ఇంకా మనం ద్రాక్షరసం ఇవ్వాల్సినటువంటి వారు చాలామంది ఉన్నారు అన్నప్పుడు మరియా ఒక విషయాన్ని చెప్పింది అక్కడ వాళ్ళకి. ఏమని? ఇదిగో మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినట్టుగా మీరు చేయండి అంది. వెంటనే యేసు ప్రభువు ఆ రాతి బాణాలన్నింటినీ నీటిలతో నింపి ఇక వారికి ఆ ద్రాక్షరసం మీరు పోసేయండి అని. అంటే అప్పటికే ద్రాక్షరసంగా మారిపోయింది. అప్పుడు ఆ ద్రాక్షరసం ఎలా ఉందండి? ఎలా ఉంది? ఇంతకు ముందు ఏ ద్రాక్షరసం అయితే వాళ్ళు ఇచ్చారో ఆ ద్రాక్షారసం కంటే కూడా ఇప్పుడు యేసుక్రీస్తు నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన తర్వాత అది రుచికి చాలా బాగుంది, రంగు బాగుంది, చిక్కదనం కూడా చాలా బాగుంది. ఏదో టీ అడ్వర్టైజ్ ఉంటుంది చూసారా, ఏంటది? రంగు, రుచి, చిక్కదనం. రెడ్ లేబులా 3 రోజెసా? రంగు, రుచి, చిక్కదనం బాగుండాలంటే 3 రోజెస్ టీ వాడండి అంటారు. నిజంగా మీ కాపురం బాగుండాలంటే నానా వాహిని అలాగే కమలాకర్, మీ కాపురం రంగులమయంగా, రుచికరంగా, చాలా ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే, చిక్కగా అంటే బలంగా ప్రతిష్టంగా ఉండాలంటే మీ మధ్య క్రీస్తు ఉన్నప్పుడు, యేసుక్రీస్తు పెళ్లిలోకి వస్తేనే అంత వండర్ జరిగింది ఆ పెళ్లిలో, అవునా? ఒక్కరోజు పెళ్లిలోకి వచ్చిపోతేనే ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా అబ్బాయి వాళ్ళని ఏమన్నారు? చాలా బాగా చేశారండి పెళ్ళి. అసలు మీరు లాస్ట్ టైం పోసిన ద్రాక్షరసం ఎంత బాగుందంటే ఆ రంగు కానీ, రుచి కానీ, టేస్ట్ కానీ అద్రిపోయింది. నిజంగా పెళ్ళి అంటే ఇలా చేయాలన్నారు. దట్ ఈజ్ క్రీస్తు. అది యేసు ప్రభు చేసిన గొప్ప సూచక క్రియ. మీ జీవితంలో మీ లైఫ్ చాలా కలర్ఫుల్గా, ఏమంటే పెళ్ళైన ప్రతి ఒక్కరు లైఫ్ ఎలా ఉండాలంటారు అనుకుంటారు? కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటున్నారు. అయితే మీ లైఫ్ కలర్ఫుల్గా ఉండాలంటే, మీ బంధం చాలా బలంగా ఉండాలంటే, మీ లైఫ్ ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే, ఫలభరితంగా ఉండాలంటే మీ మధ్య క్రీస్తు ఉంటే గనక మీ లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మీ లైఫ్ చాలా
రంగు రుచి వాసన కలిగినటువంటి మంచి రుచిగా మంచి ఇతరులకు చాలా నచ్చేటువంటి దాంపత్యము మీకు ఉండాలి అంటే మీ మధ్య క్రీస్తు ఉండాలి. మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ మీ స్థానిక సంఘానికి మీరు వెళుతూ దేవునితో క్రీస్తుతో బలమైనటువంటి బంధాన్ని మీరు ఏర్పరచుకుంటే గనక మీ లైఫ్ చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందని మరి కమలాకర్, దేవుడు నీ జీవితంలో ఒక సాటి అయిన సహాయాన్ని నీకు ఇస్తున్నాడు. ఈ రోజు నుంచి నీ భార్యను నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి. వాహిని, ఈరోజు నీకు భర్తను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నువ్వేం చేయాలంటే నీ భర్తకు లోబడుతూ ఉండాలి. ఎందుకంటే క్రీస్తుకు సంఘం ఏ విధంగానైతే లోబడిందో నీ భర్తకు నువ్వు అలా లోబడినప్పుడు నిజంగా మీ కాపురము 3 పువ్వులు 6 కాయల్లాగా అనేకులకు ఆశీర్వాదకరంగా మీ భవిష్యత్తు ఉండాలి. అనేకులు ఎంత చక్కగా ఉన్నారు ఆ పిల్లలు, ఎంత చక్కగా వారి కాపురాన్ని వారు జరిగిస్తున్నారు, ఎంత చక్కగా దేవునికి లోబడి దేవునికి విధేయత చూపిస్తున్నారు అనేటువంటి విధంగా మీ లైఫ్ అంతా మరి చాలా సంతోషంగా ఆశీర్వాదకరంగా ఉండాలని, ఈ దేవుని మాటలు మీరు ఇక్కడ విన్నటువంటి ఈ మాటలు మీ జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు అని మీకు సవినయంగా దేవుని మాటలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మంచి సందేశాన్ని బట్టి విత్తబడిన వాక్యము మరి అందరి హృదయాల్లో, నూతన వధువుల హృదయాల్లో నాటుకొని ఫలించులాగున రెవరెండు మరి బొమ్మల రావణ నుంచి వచ్చిన దైవజనులు ఆశీర్వాదమయ్య గారు ప్రార్థనలు నడిపించవలసిందిగా వారిని మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో ఈ మధ్యాహ్న సమయం వేళ మా ప్రేమగల తండ్రి కమలాకర్, వాహిని వార్ల యొక్క వివాహ కార్యక్రమమును పురస్కరించుకొని విచ్చేసిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇరుపక్షాల నుండి వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు, సేవకులు, శ్రేయోభిలాషులు అందరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభువా, మేమందరము నీ యొక్క వాక్యాన్ని విన్నాం. ఆ వాక్య ప్రకారము ఇదిగో జతపరచబడబోతున్నటువంటి యవన బిడ్డ, యవనస్తుడు వారు జతపరచబడి యేసు పెళ్లిలో ఉన్నప్పుడు రుచికరమైన ద్రాక్షారసము వచ్చిన రీతిగా వారి వివాహ దాంపత్య జీవితములో ఇప్పుడు కట్టబడిన తరువాత మా ప్రభువా, ఇది మొదలుకొని మా ప్రభువా జీవితాంతము వారు యేసయ్య ఉన్న రుచిని ఆ ఇరువురు అనుభవించాలి. తరువాత ఆ సమాజము, ఆ సంఘము, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా రుచికరమైన బలమైన యేసయ్య కుటుంబము అని అనేకులు తెలుసుకునేలాగున ప్రభువా, ఈ జతపరచబడబోయేటువంటి యవనస్తురాలను కమలాకర్ను, వాహిని మీరు దీవించి ఆశీర్వదించి ఈ పెళ్లికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కొక్కరిని కూడా వాక్యము చేత మీరు ఉదక స్థానం చేసినందును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నీకు మహిమకరంగా ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని జరిపించమని నీ యొక్క సేవకులను, ఈ వాతావరణాన్ని సమస్తము నీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు ప్రభువు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇప్పుడు ఒక్క మాట చెప్పించి పాస్టర్ పాట టైము ఉన్నదని చెప్తూ ఉన్నారు. అసలు వారే ముందు ఉండాలి. దయచేసి ఇప్పటికైనా ఫోన్లు చేసి తొందరగా రప్పించండి. అబ్బాయి వాళ్ళ తండ్రి గారు రాలేదని అంటూ ఉన్నారు. అది తొందరగా వచ్చేటట్టు మీరు ప్రయత్నం చేయండి.
మా ఈ ఆలేరు మండల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జీవరత్నమయ్య గారు, రెవరెండ్ జీవరత్నయ్య గారు మరి గ్రీటింగ్స్ ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. కమలాకరు వాహిని, శారేజ్పేట సంఘము, కుట్ట సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరి వేదికను అలంకరించిన దైవజనుల అభిషక్తులు మరి వారికి నా హృదయపూర్వక వందనాలు. అధ్యక్షులుగా ఉండి స్థానిక పాస్టర్ ప్రభుదాసయ్య గారికి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇంకా కొద్ది క్షణాలలో భార్యాభర్తలుగా కాబోతున్న కమలాకర్ వాణి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాహిని, ఓకే, కమలాకర్ వాహిని కొద్ది క్షణాలలో దైవ నిర్ణయ ప్రకారం పరిశుద్ధ వివాహము దైవజనులు జరిపించబోతున్నారు. దేవునికి మహిమ. మరి వివాహం అనేది దేవుడు ఏర్పరచ చేసిన ఈ వ్యవస్థ. దేవుని ప్రియబిడ్డలారా, వివాహం అన్ని విషయంలో ఘనమైనదని గొప్ప అపోస్తలుడు పరిశుద్ధుడైన పౌలయ్య గారు హెబ్రీలకు రాసిన పత్రికలో ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ వివాహము ఎవ్వరు కూడా నిషేధించడానికి వీల్లేదని తిమోతితో కూడా అపోస్తుడైన పౌలయ్య 2 తిమోతి 3వ పత్రికలో రాయబడింది. కనుక అంత్య దినాలలో, కడవరి దినాలలో దయ్యముల బోధ అనగా వివాహాన్ని నిషేధిస్తున్నారు అని చెప్పి పౌలయ్య రాశాడు. కనుక ఇది దేవుడు ఏర్పాటు చేసింది. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుడు మంచిది కాదు ఒంటరిగా ఉండడం, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని సాటి అయిన సహాయకురాలు చేశాడు. కనుక ఎప్పుడైతే వివాహము దేవుడు ఏర్పాటు చేసింది కనుక మీరు ఆ విధంగా దేవుని యొక్క ఆజ్ఞను లేక దేవుని యొక్క చిత్తాన్ని మీరు నెరవేర్చిన వారుగా అవుతారు. వివాహాన్ని కాని బిడ్డలు దేవుడు తగిన సమయంలో వివాహాలు చేస్తాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. కమలాకర్ను బట్టి, వాహినిని బట్టి దేవునికి మహిమ. వారి ఇద్దరు కూడా వారి గురించి చాలా సాక్ష్యం విన్నాం. అదే వారి జీవితాంతం కూడా ప్రభును ప్రేమించి ఘనపరిచి సంఘంలో, సమాజంలో వారు ముందుకు సాగాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ వారికి అట్టి కృప దేవుడు అనుగ్రహించాలని కోరుచున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తం, హల్లెలూయా. పరిశుద్ధుడా, సర్వశక్తి గల తండ్రి, సకలాశీర్వాల కారణభూతుడైన మా పరలోక తండ్రి, నీ పాల దగ్గర సాగిలపడి మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నీ పాల దగ్గర సాగిలపడుతున్న తండ్రి, యేసయ్యా, ఈ దినమునైనా నువ్వు ఏర్పాటు చేసిన వివాహ మహోత్సవంలో ప్రభా, అయోగ్యుని ఎన్నికల్ని నన్ను కూడా నీ దాసులతో ప్రభా, దైవజనులతో కలిసి మరి వాహిని మరినైనా ఓ కమలాకర్ వివాహంలో పాల్పొందే కృప నాకు ఇచ్చావు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా దైవజనులందరూ దీవించు, ఆశీర్వదించు. వేదిక మీద ఉన్న కుటుంబాల పరిచర్యలు, వివాహానికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. సర్వశక్తి గల దేవుడా, మీరే అధ్యక్షతలో మీ అధ్యక్షులు నడిపించి మహిమ తెచ్చుకోండి. అయ్యా, బిడ్డలు నాయన నూతనంగా వివాహం జరపబడి భార్య భర్తలుగా కాబోతున్న బిడ్డలను ప్రత్యేకంగా నేను గాయపడిన స్థలకు అప్పగిస్తున్నాను. మీరే దీవించి ఆశించి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అయ్యా సునీల్ ఒక పాట పాడండి. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే మము ప్రాణంగా, నీ కోసమే మము బ్రతకమని. కమలాకర్కి అలాగే వాహినికి దేవుడు జీవితాంతము వారిని నిండుగా సమృద్ధిగా దీవించి వారిని సాక్షులుగా దేవుడు వాడుకునేలాగున ఆయనను మహిమపరచుకుంటూ యేసయ్యను ఘనపరచుకుంటూ పాడుకుందాం. నువ్వే లేకుండా మేముండాలేము యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించాలేము మేమయ్యా. నువ్వే లేకుండా
మేముండాలేము యేసయ్యా నీవే లేకుండా జీవించలేము మేమయ్యా మా ఒంటరి పయనంలో మా చెంతగా నిలిచావే మే నడిచే దారుల్లో మా తోడై ఉన్నావే మా ఒంటరి పయనంలో మా చెంతగా నిలిచావే మే నడిచే దారుల్లో మా తోడై ఉన్నావే ఊహలలో మా ఊసులలో మా బాస ధ్యాస పైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి మమ్మిల సాగమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే మము ప్రాణంగా నీ కోసమే మము బ్రతకమని దారులలో ఏదారులలో సెలవేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని సంభమై మము నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే మము ప్రాణంగా నీ కోసమే మము బ్రతకమని కొరతేరేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా కొరతేరేదయ్యా నీ జాలి మాపై యేసయ్యా కొరతేరేదయ్యా నీ జాలి మాపై యేసయ్యా కొరతేలేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా మా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా కొదువంతా తీర్చావే కన్న తల్లిలా ఆశలలో నిరాశలలో మేమున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో మా పక్షముగాని నిలిచావే దేవుని పరిశుద్ధ నామనకు స్తోత్రములు. ఇప్పటి వరకు దేవుడు మంచి వాతావరణం నుంచి చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమం ముఖ్య సమయంలో నాకు వచ్చిన్నాం అమ్మాయి రోజా వాళ్ళ టీం అంట ఒక పాట పాడాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. రండి దయచేసి వస్తే ఒక పాట వాళ్ళ టీం పాట పాడాలని వాళ్ళు రిక్వెస్ట్ రండి తొందర రండి ఒక అనవద్దు వాళ్ళ కుటుంబం హల్లెలూయా హల్లెలూయా చెప్దామా హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్న సేవకులకు, నూతనంగా జతపరచబడుతున్న ప్రవీణ్కి, వాహినికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక పాట పాడి యేసయ్య నామాన్ని మహిమపరచుదాం. స్తుతిగానమే పాడన జయగీతమే పాడన అనే పాట పాడదాం.
హల్లెలూయా. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుండు. నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుండు. నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతిగానమే పాడనా. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు, లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు, లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివి. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివి. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతిగానమే పాడనా.
నూతనమైనది నీ జీవ మార్గము విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నూతనమైనది నీ జీవ మార్గము విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నీ సింహాసనము నన్ను చేయుటకై నాతో నీవుంటివే. నా గురి నీవైతివే. నీ సింహాసనము నన్ను చేయుటకై నాతో నీవుంటివే. నా గురి నీవైతివే. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా. స్తుతి గానమే పాడనా, జయ గీతమే పాడనా. నా ఆధారమైన యేసయ్యా నీకు కృతజ్ఞుడనై హల్లెలూయా. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ముఖ్యంగా అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు రెడీగా ఉండాలి. ఈ కార్యక్రమాన్ని రెవరెండు దైవజనులు ఫిలిప్పయ్య గారికి వివాహ కార్యక్రమాన్ని చేయవలసిందిగా మరి ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాము. నిశ్శబ్దంగా ఉండండి. 5-10 నిమిషాలలో అయిపోతుంది. ఎవరు మాట్లాడొద్దు దయచేసి. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పటికి చాలా ఆలస్యమైంది. దయచేసి మీరెవ్వరు కూడా మాట్లాడకుండా ఉండాలి.